పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రజక సంఘాలు ఆందోళన చేశాయి. నాగర్ కర్నూలు కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని నిరసిస్తూ నల్ల బ్యాజీలు ధరించి ధర్నా చేశారు. జాతరలో జరిగిన దాడిలో 2 నెలల చిన్నారి చనిపోయిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పసిపాప మరణానికి కారణమైన అగ్రకులాలకు చెందిన 8 మందిని అరెస్టు చేయాలన్నారు రజక సంఘాల నేతలు. నాగర్ కర్నూలులో చాకలి కుటుంబంపై దాడి చేసిన నిందితులను వెంటనే. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంగా ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి ఒక చాకలి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం దేవుడి దర్శనానికి లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామ సర్పంచ్ ఆయన కుమారుడు అయినటువంటి రెడ్డి కులానికి సంబంధించిన అగ్రకుల వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ దర్శనానికి వెళ్తున్నటువంటి సందర్భంలో విఐపి దర్శనంలో వస్తున్న వాళ్ళని అడ్డుకొని చాకలి కులస్తులు మీరు, చిన్న కులస్తులు మీరు, మీకు దైవ దర్శనం ఎక్కడో మూలకుండి చూడాలి తప్ప ఇక్కడికి వస్తారా అని చెప్పి నెట్టివేస్తే మరి చాకలి ఐలమ్మ వారసురాలుగా ఆడబిడ్డ మేమెందుకు దేవుని దర్శనం చేసుకోవద్దు? ఈ భారతదేశంలో స్వాతంత్ర భారతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ మేము అన్య మతస్థులం కాదు, మేము కూడా హిందూ మతస్థులం, మరి హిందువులకు సంబంధించిన మల్లికార్జున స్వామిని మేము ఎందుకు దర్శనం చేసుకోవద్దని చెప్పి ప్రశ్నించినందుకు విచక్షణ రహితంగా ఆడబిడ్డ యొక్క భర్తను విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి సందర్భంలో ఆ బిడ్డ అన్నమో రామచంద్ర అని చెప్పి అలవటిస్తూ ఆమె చేతిలో ఉన్నటువంటి 2 నెలల పసికందు ఇంకా పాలు మరవని, లోకం తెలియని, ఆమె కులం ఏందో కూడా ఆమెకు తెలియని, తల్లిదండ్రులు ఎవరో తెలియని, లోక జ్ఞానం రాని పిల్లలు దేవుళ్లతో సమానం అని చెప్పి భావించేటువంటి భారతదేశంలో ఈ 2 నెలల పసికందులు ఇవాళ విచక్షణ రహితంగా కాలుతోటి తన్నడంతో ఆమె ఒక 2 గంటల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళి 24 గంటల తర్వాత ఆమె మరణించడం జరిగింది. ఆమె మరణం పట్ల అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ రెడ్డి కులస్తుల మీద, సర్పంచ్ మీద, కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేయకపోవడంతో నిన్న పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, అన్ని బహుజన బిడ్డలందరూ కూడా నాగర్ కర్నూలు కుమ్మెరకు వెళ్ళి నిరసన వ్యక్తం చేసిరు. ఈ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని